మ్యారేజ్ డేకి ఈరోజు స్పెషల్ స్వీట్ వచ్చింది. అబ్బో ఏం స్పెషల్? ఏం స్వీట్ అది? చెప్పుకో చూద్దాం ఏంటో స్వీట్ అది. కాజు బర్ఫీ? నో. జిలేబీ? కాదు. బాదుషా? మోతీచూర్ లడ్డు? కాదు. కాజు కత్లీ? నో. మైసూర్ పాక్? నేను చెప్పలేవు రాని. చెప్పలేనా? చెప్పలేవు. అయ్యా నేను చెప్పలేనండి. నేను చెప్పలేవంటే చెప్పలేవు. చూపిస్తా చూడు. ఏం స్వీట్ తెచ్చిండ్రు? అది స్పెషల్ ఉంటుంది. డన్ డన్ డాయ్. అబ్బో సీత ఏం స్వీట్స్ ఇవి? ఏంటి స్పెషల్ ఇది? చూడు. దిస్ ఈస్ చూపించండి అట్లా. బాదాం పిస్తా హార్ట్. దేవుడా. ఐఎమ్ గివింగ్ స్వీట్ హార్ట్ టు యూ. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. నేనే ఫస్ట్ పెడతా. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. శ్రీతకి తినాలి. శ్రీత హ్యాపీ స్వీట్. సూపర్ ఉంది కదా? ఎట్లుంది స్వీట్? బాగుందా? బాగుంది. స్పెషల్ స్వీట్. చాలా బాగుంది. దేవాలయానికి వెళ్ళినాం అనమాట. నేను మా ఆయన ఈరోజు పెళ్లి రోజు అని చెప్పేసి. సో ఇద్దరికి 2 ప్రసాదాలు ఇచ్చినారు. మా ఆయననేమో ఒక తన ప్రసాదంలో సగం తండ్రిని సగం నాకు ఇచ్చినారు అనమాట. ఎందుకంటే 50-50 సగం సగం కదా. బాంబేలో సగం మీరు అని అట్లా నేనేం చేసిన, నాకు ఇచ్చిన ప్రసాదం ఇంట్లో పిల్లలకి తీసుకొచ్చి పెట్టిన అనమాట. తల్లి తల్లి అనిపించుకుంది. అంతే కదా, మీరు చెప్పండి. తల్లి మనసు అంతే కదా, పిల్లలు కడుపు నింపాలని చూస్తుంది. కరెక్ట్ చెప్పినా లేదా? సత్యం సత్యం. తల్లి పొట్టలు చూస్తుంది. మిస్ అవుతున్నామా? ఇగో చందన ఫోన్ చేస్తున్నా. బాబా బాబా తల్లి ప్రేమ కోయిన్సైడ్ అబ్బా అది. హలో, నానేమో సగం ప్రసాదం ఇచ్చిండు, హాఫ్ అనుకుంటున్నాను. అది కాదు, మీ టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము స్వీట్ డబ్బా పోయి చూసినాం. అసలు షాక్ అయ్యిండ్రా? కాదు, ఇప్పుడు ఇందాక శ్రీహిత్ ఒక్కతే ఉంది ఇక్కడ, అదే టీవీ చూస్తుంది. మా నాన్న తీసుకొచ్చి నాకు స్వీట్ పెడుతుంటే అది క్యాప్చర్ చేసిందిరా. తల కట్ చేసింది అది మొత్తం. స్వీట్ మామూలు స్వీట్ కాదు ఇది. ఇగో మంచి హార్ట్ షేప్ లో ఉన్నాయి. అసలు స్వీట్ బా చూడు ఇట్లా. సో అసలు ఎక్కడా తగ్గట్లేదు. మా నాన్న న్యూలీ మ్యారీడ్, నేను వాళ్ళు ఎక్కాలి అంటే కొంచెం ఒక డికేడ్ లో మా వదిన మా అన్న కాకుండా. సో స్వీటా నాని వాళ్ళు ఇస్తారు మన మీ రిలేషన్షిప్ లాగానే ఈ స్వీట్ చాలా బాగుందా? చాలా బాగుంది. అదే నచ్చుతుందా అనుకున్నా స్వీట్ నేను. చాలా బాగుంది. కాజు పిస్తా ఎన్ని ఉన్నాయి మరి. బాగుంది, చాలా బాగుంది. మంచి రోజ్ ఫ్లేవర్ వస్తుంది. ముఖ్యంగా నేను ఏంటంటే స్వీట్ టేస్ట్ చూడలేదు, హార్ట్ చూసి బాగుంటుంది అదే. ఇంకా ఎందుకంటే వాళ్ళంత కాన్ఫిడెంట్ గా హార్ట్ పెట్టిండ్రు అంటే బాగుంటుంది అని. ఎందుకంటే మీ అమ్మ హార్ట్ గురించి నాకు తెలుసు కదరా. వాయ్ అమ్మ, ఇంకొకటి తెలుసా, పెళ్ళినప్పటి నుంచి మల్లెపూలు ఎప్పుడు తీసుకురాలి? మేము బయటికి వెళ్ళాము. యాక్చువల్లీ వెజిటేబుల్స్ బయటికి వెళ్ళాము. అప్పట్లో అమ్మ వాళ్ళు రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళింది. లోపలికి వచ్చారు, మొత్తం ఫ్లవర్స్ టైప్ వస్తుంది. ఏంద్రా చూస్తారు, టేబుల్ మల్లెపూలు ఉన్నాయి. స్వీట్ చూసరికపోతే హాట్ షేప్ స్వీట్స్ ఉన్నాయి. ఆహాహా అని చెప్పి సో మంచి మీద చూస్తే రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది. డేట్కి వెళ్ళిండ్రు, డిన్నర్ ప్రిపరేషన్ ఇంట్లో అని చెప్పిండ్రు. మాకు వీళ్ళు డేట్కి వెళ్ళి మంచిగా అనిపినాం. ఈ వయసులో డేట్లకి ఈ వయసులో మంచిగా దేవుడి దగ్గరికి వెళ్తాం. నీ ఆలోచన దేవుడు, నాన్న ఆలోచనేమో నీ గుండె నాకు తెలుసు. నాకు తెలుసు.
ఇష్టం అని చెప్పి నేను మిర్చి బజ్జీ చేస్తున్నా, పిల్లలందరికి ఇష్టం అని చెప్పేసి మా ఆయన పావు బజ్జీ చేస్తున్నారు. అది పావ్ బజీ స్పెషల్. ఒకరి అచ్చా నాకు తెలియదు ఇది. ఏంటి పావు బాజీ కూడా మీరే చేస్తున్నారు? అబ్బా అబ్బా అదేంట్రా? ఓ నాన్న ఒకప్పుడు మస్తు చేస్తుండే మీరు చిన్నగా ఉన్నప్పుడు. అరే నాకు వర్క్ ఉంది, నీకు హెల్ప్ చేయలేకపోతున్నా వీళ్ళకి అని ఆలోచిస్తున్నా నేను. నాన్న నాన్న చేసేది కొంచెం కానీ అది ఎక్కడుంది ఇది ఎక్కడుంది కసూరి మేతి ఎక్కడుంది అలాగే ఉరుకులాడుతున్నది. కస్తూరి మేతి ఎక్కడుంది అది ఎక్కడుంది ఎందుకు అడుగుతున్నా నేను, ఎందుకంటే మేము చేసేది రేర్ కాబట్టి అవన్నీ ఎక్కడ ఉన్నాయో అడుగుతున్నా. మరి పావు చేస్తే బెస్ట్ అనుకుంటుంది అలాగే. మామయ్య చేసిన టేస్ట్ నాకైతే రాదు ఖచ్చితంగా. పావ్ బజీ చేయడం స్టార్ట్ అయింది. దానికి ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిరపకాయలు, నూనె, బటర్ ఇవన్నీ వేసి ఫస్ట్ దీన్ని వేయించుతున్నారా. వేయించిన తర్వాత ఇప్పుడు దీంట్లో క్యాప్సికమ్ వేద్దాం. మనం ఛానల్ స్టార్ట్ చేసి 4 years అయింది, కానీ దీంట్లో ఫస్ట్ టైం నాన్న వంట చేసి నువ్వు వంట వీడియో పెడుతున్నావు, అందుకే కొంచెం నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న డిఫరెంట్ ఉంది. సో దీనిలో కొంచెం టమాటా వేస్తున్నాం అట్లా. ఏమన్నావు? జయా షెఫ్. ఈయన ఎవరు మరి? హూ ఇస్ హీ? షెఫ్ మ్యాన్. హీ ఈస్ విజయ్ షెఫ్. షెఫ్ విజయ్ కుమార్. పావ్ బాజీ చేస్తున్నా ఎట్లున్నా తినండి అమ్మా. ఎట్లనే బాగుంటుందమ్మా, ఎట్లనే చాలా ఏండ్లు అయితే చేయక నేను, కాబట్టి అది ఎట్లొస్తుందో ఏమో. లాస్ట్ టైము మా మ్యారేజ్ కంటే ముందే లెక్క, మన మ్యారేజ్ కంటే ముందే వడపావు చేసిండు ఇంట్లో, వడపావు చేసుకున్నాం. సో ఇప్పుడు పావు బాజీ, రగడ, ఆలు రగడ, సమోసా రగడ ఇట్లా. ఒక్కసారి అక్కడ తినాలనిపిస్తుంది ఇంట్లో చేసి పెట్టాను అని చెప్పేసి ఇంట్లో చేసాడు, చాలా బాగుండే. ఇప్పుడే మిరపకాయ బజ్జీ నానే చేస్తుంది, తాత కాదు. ఫుల్ ఖుష్, ఎందుకంటే ఎప్పుడు అబ్బాయిలు చేయరు అంటారు కదా, ఇప్పుడు మామయ్య చేస్తున్నారు కాబట్టి ఫుల్ ఖుషి ఉంటుంది. ఎప్పుడు ఆడవాళ్ళకి రెస్ట్ ఇవ్వాలంటారు. బయట అన్నా ఆల్రెడీ మా అమ్మకి ఫుల్ రెస్ట్ ఈరోజు, మొత్తం నాని తాత చేస్తున్నట్టుంది బయట. ఏమంటుంది తెలుసా? బయట డెకరేషన్ చేసిన కదా, చేస్తే బా ఎవరైనా డెకరేషన్ చేయాలంటే ఇక బాబాయ్ అబ్బా క్రేజీ చేస్తాడు ఇక బాబాయ్ మా ఇంట్లో అంటుంది. అందరికి బటర్ వేస్తుంది నాతో సాయంత్రం ఈరోజు. యా. సో మా అమ్మ మిర్చీల నుంచి అవి తీస్తుంది, ఎందుకంటే మండకు ఉండడానికి. అయితే ఈరోజు నాన్నది డీటెయిల్గా తీయడానికి కుదరదు. ఎవరికైనా డీటెయిల్గా బాజీ కావాలి పావు బాజీ అని అంటే మాత్రం అడగండి, చేసి పెడతాను. మళ్ళీ ఇంకొకసారి పెట్టించుకుందాం. ఈ రకంగా వంటల సిరీస్ నేను కూడా చేస్తాను. మా నాన్న మిక్స్డ్ వెజిటబుల్ ఉప్మా, తర్వాత మిక్స్డ్ వెజిటబుల్ బాత్ రైస్ చేస్తారు. దాని మెంతికూర వేసేవన్నీ చేస్తుండే రేంజ్ ఉంటుంది. దాని తర్వాత ఏమైందంటే వంటలు చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది మన ఇంట్లో. ఇప్పుడు నీవు బాగా చేస్తావు, అమ్మకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. చంద్రకాంత్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాడు, వచ్చిన కోళ్ళు ఇద్దరు బాగా చేస్తున్నారు కాబట్టి నన్ను అడుగుతారా ఇప్పుడు? అంతే. అంటే ఇన్ని రోజులు అడుగుతుండేనా మీ నాన్న చేయరా అని. సో ఇప్పుడు డెఫినెట్గా నువ్వు కూడా స్టార్ట్ చేసినావు. ఇంకా అదే అంటున్నా, నన్ను ఎవరు అడుగుతారు చెప్పు, అందుకనే నేను చేయట్లేదు. ఇంకా మా నాన్నకి ఏంటంటే కొంచెము మేము వంటలు ఇచ్చినామంటే పావు బాజీ అని అంటే ఒక 2 hours వెయిట్ చేయాలి మేము బయట కూర్చోవాలి, ఎందుకంటే చాలా స్లో చేస్తాడు. స్లో ఎందుకు అని అంటే ఇక చాలా సిస్టమేటిక్గా ఒక క్యాప్సికమ్ సైజ్ ఎంత ఉందో అంతే ఉంటాయి. సో మ్యాథమెటిక్స్ టీచర్ కాబట్టి సిమెట్రీగా కట్ చేసుకుంటారు అని. సో అట్లుంటుంది అనమాట. ఇంకా స్టఫింగ్ ఏమేస్తున్నావు మసాలా దీంట్లోనా? నువ్వులు, చింతపండు పులుసు, తర్వాత నువ్వుల పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, నల్ల ఉప్పు, ఇంగ్రీడియంట్ బ్లాక్ సాల్ట్. డైజెస్ట్ అవుతుంది మంచిగా. సో మొత్తానికి బజ్జీలు అంటే నోరు నుంచి ఎలా ఉంటాయి అన్నమాట.
సో మా ఇంట్లో ఏంటంటే కొంచెం ఏజ్ చేసుకున్న ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది, అలా తినడంలో వెంటనే అయిపోతుంది కానీ ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది. అంతే కదరా, మరి మరి ఇంత కష్టపడుతున్నాం మనము దేనికోసం? కోటి విద్యలు కోటి కొరకి. ఎస్, అట్లా నా దగ్గరికి వస్తే నీకు సామెతలు వస్తాయి ఇక. అదే కదా మా చేస్తాం. అన్నేస్తులాగా ఇలా నల్లు పోయాలి. నల్ల ఉప్పు భలే. జీర్ణకారి ప్లస్ స్మెల్ కూడా మంచి- దాంట్లో ఉందన్నా స్మాష్ చేసేద్దాం. ఆలు టమాటా క్యారెటా. ఇప్పుడే స్మెల్ వచ్చేస్తుంది ఇక్కడంతా. స్మెల్ ఇప్పుడే వచ్చేస్తుంది. ఎట్లా వస్తుంది స్మెల్? మంచిగా సూపర్ వస్తుంది. స్మెల్ అయినా సూపర్ వస్తుంది స్మెల్, మామూలుగా కాదు. 20 చాలా మా మస్తు ఎక్కువ పావు బాజీ ఉంటుంది అమ్మా, పావులు. అలా 2-3. నాన్న గుడి నుంచి వస్తుంటే కార్లో పావులు తెచ్చిరా మరి అని అన్నాడు. పావులు ఎందుకు? నాకు అసలు తెలియలే. స్వీట్ కోసం పావులు ఏమో తెచ్చారు. అంటే పావుతో ఆడుకోవాలి. వాటిని పావు అంటారా? పావు బాజీలో అది బాజీ, ఇది పావు. వడా పావులో అది వడ, ఇది పావు, అట్లా. సో అట్లా 20 చాలు కదా. మస్తు. వావ్, ఒక షేప్ వచ్చేసింది బాజీకి. గుమ్మగుమ్మలు ఆడుతుందా? దీంట్లో కూడా బటర్ ఇస్తారా? బటర్తోనే ఫస్ట్ టాస్ చేసాను అంతా. మీరు సీక్రెట్ అని అన్నారు అనుకోండి, రేపు వాళ్ళకి చూపిస్తే మొత్తం బట్టబయలు అవుతుంది. ఇక మీరు చెప్పాలి మెల్లమెల్లగా మాకు ఒక్కొక్కటి. బటర్ వేయాలి దీంట్లో. ఫస్ట్ బటర్ కొంచెం బటర్ వేయాలి రాని. ఆయిల్ తో పాటుగా బటర్ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేయాలి. వేసి వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్. నాకు నేర్పించకండి, నేను నేర్చుకోను. ఎందుకంటే మీరే చేసి పెట్టాలి. అట్లా నేర్చుకుంటే మనం నేను ఏపీసీ ఆ రోజు చేయంటామని అట్లా ఎప్పుడైనా కానీ నేర్చుకుని ఉండాలి రాని. ఎప్పుడైనా ఆ? నేర్చుకుని ఉండాలి. నాకైతే అప్పుడు ఇప్పుడు ఒకటి చేసి అక్కయ్య. అది. ఉంటే ఎప్పుడైనా ఇట్లా చేయడానికి వస్తుంది. సో మాకు ఆకలి వేస్తుంది కాబట్టి తొందర చేయాలి మీరు మరి. ఆకలేస్తుందా నాన్న? నాన్ డైలాగ్ ఇది. అయ్యో, ఏంట్రా మీరు వంట చేసేదో కానీ ఆకలి వేస్తుంది బయట ఇన్సైడ్ చేస్తుంది అని పెడతామేందా నా వీడియో చేస్తూ వంట చేయాలంటే ఇంత లైట్ అవుతుంది. చిన్నప్పుడు ఇట్లనే అంటుండే తెలుసా మీరు? చిన్నప్పుడు స్మెల్ బాగా వస్తుంది అన్న, ప్లీజ్ నాన్న ఆకలేస్తుంది అన్న, తొందరగా వచ్చినా అంటుండే. కట్లెట్ చేసేటప్పుడు నిజంగా చాలా ముగ్గురు పిల్లల్ని కూర్చోవాలి అక్కడ అని చెప్తుంది. కూర్చోండి రా, నేను ఇస్తా కట్లెట్, అక్కడ కూర్చొని అల్లరి చేయకండి లేదంటే క్యాన్సిల్ అంటుండే పాపం. అవును నాకు గుర్తున్నాయి కింద ఇంట్లో ఉన్నప్పుడు కదా పిల్లలు కాలేజీకి పోయి వచ్చేటప్పుడు కూడా ముగ్గురు ఇక్కడ కూర్చోవాల్సిందే. మేము ఇక్కడ కూర్చొని తింటుండే. ఇక్కడ డిన్నర్ కూర్చోవాలి. మొత్తం అమ్మాయి చేస్తుంటే బయట కూర్చునే వస్తుంది, ఇక్కడే కూర్చోవాలి డిన్నర్. నేను డిగ్రీ వరకు కూడా అంతే, వంటింట్లోనే తింటుండే కూర్చొని అందరం చపాతీలు. రెడీ రా. లాస్ట్ ఏంటి దీన్ని గార్నిష్ చేయడం. ఏది బాజీ అంటే ఏంటి? ఏ భాష? భాజీ ఏమో నార్త్ ఇండియన్స్ స్టైల్. How it is looking, Srikanth? లుకింగ్ యమ్. చాలా అంటే చాలా బాగుంది. వేడి వేడి మిర్చి ఇస్ రెడీ. మసాలా తింటుంటే దాంట్లో స్టఫ్ మిర్చి, మసాలా మిర్చి. పావ్ బాజీ రెడీ. మిర్చి బజ్జీ రెడీ. ఆనియన్స్. అందరూ వెయిటింగ్ పాపం, ఆకలి అవుతున్నాయి. అదే కదా, చాలా అయిపోతే తొందరగా తినేద్దాం. అసలు ముఖ్యంగా బజ్జీ తర్వాత ఈ బాజీ చల్లగా అయిపోతే బాగుండదు. వేడివేడిగా సర్వ్ చేయాలి. ఇప్పుడు మీరు మాకు సర్వ్ చేస్తే మేము టేస్ట్ చేసి రివ్యూ ఇస్తాం. మీకు సర్వ్ చేస్తే మరి మాకు చల్లగా కదా, అది ఆలోచించరే. అది మేము సర్వ్ చేస్తాం కదా మళ్ళీ వేడి చేసి. అట్లా వండర్ఫుల్ ఉన్నా. క్రేజీ. నిజమా? క్రేజీ అని లేదు. నేను కూడా టేస్ట్ చేస్తాను ఒకసారి. అసలు నేను టేస్ట్ చేసి బాగుందంటే అది దానికి విలువ ఉండదేమో. అట్లెందుకు? నీకు టేస్ట్ బడ్స్ ఉన్నావా? నచ్చాలి నువ్వు వేసింది నీకు కూడా. చాలు సూపర్. మిర్చి తిన్నారా? మిర్చి టేస్ట్ చేయండి మరి. నేను ఆల్రెడీ మిర్చి వేసిన సూపర్ ఉంది. ఫస్ట్ మిర్చి బజ్జీ ఎట్లా చెప్పు. మిర్చి బజ్జీ నీకు చల్లగా అవుతారా తిన్నానా? థ్యాంక్ యూ. సూపర్.
చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది చూడు వీడియో చేసేలోపు. చాలా అంటే చాలా బాగున్నాయి. మామయ్య వడపావు చేసినప్పుడు తిన్నా అనమాట. ఇప్పుడు పావు వచ్చి అండ్ మిరపకాయ బజ్జీ. నేను టేస్ట్ చేస్తాను ఇప్పుడు పద్ధతి ప్రకారం ఇలా నిమ్మకాయ తినుకోవాలి ఫస్ట్. అరే నేను మిడుకోలేదా? పద్ధతి ఫాలో అవ్వలేదు. అది నా ఉంది కదా పద్ధతిలో నీది ఉంటే నా ఉంటాయి వేరే వేరే. అది నాది ఇది నువ్వు వేసినా బయట కొనుక్కుంటున్నా అట్లా మరి బాబు నాకు వేసిన బెడ్ నచ్చదు. కరెక్ట్ నీకు బ్రెడ్ నచ్చదు. అవును. సో కానీ ఇంట్లో వేసి నువ్వు వేస్తుంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టినందుకు టేస్ట్ చేస్తుంటావు కదా క్రేజ్. బజ్జీ అదిరింది అంటే కాదురా, ఎవరికి ఎన్ని మార్కులు? దానికి ఎన్ని మార్కులు, దీనికి ఎన్ని మార్కులు? 100కి. అమ్మా 2 రకాల డిషెస్ కదా బా. అమ్మా మొత్తం డిష్ 100. ఒకటే 100 ఉంది. ఇది 50 50. ఈడేం లాజిక్ లేదు, ఇది ఎవరివైనమ్మా. కాదు నేర్పుకు లాజిక్. కరెక్ట్. కళ్ళలో ఏ కన్ను కావాలంటే ఏం చూస్ చేసుకుంటాం. ఇప్పుడు ఎగ్జామ్ పెడతారు మ్యాథ్స్ సైన్స్ రెండిట్లో 100 మార్క్స్ ఉంటాయి కదా మరి. ఓ గ్యాంగ్ ఒకటి అట్లా నీ సబ్జెక్ట్ డాన్స్ టీచర్కి 100 మార్క్స్, డాన్స్ టీచర్కి 100 మార్క్స్, డాన్స్ టీచర్కి 100 మార్క్స్, డాన్స్ టీచర్కి 100 మార్క్స్. 100 మార్క్స్ అని చెప్పలేదు, ఓన్లీ 100 చెప్పా. 100 మార్క్స్ కి టోటల్ గా దానికి ఎన్ని ఇస్తారు, దీనికి ఎన్ని ఇస్తారు? నాకు లాజిక్ చెప్పకండి కదా. మీ ఇద్దరు కలిపి 100 కాబట్టి మీ ఇద్దరు కలిపి 100. చెప్పలే, నేను ఎమోషన్ చెప్పినా. బా ఏం చెప్పారు? మీ ఇద్దరు వెడ్డింగ్ యానివర్సరీ 50-50. సగం సగం. మా నీకు 100 నాకు 100 మార్క్స్. థ్యాంక్ యూ. చాలా బాగుంది మామ, సూపర్ ఉంది. ఓకే. అత్త మీరు చెప్పండి. అంటే నేను ఇంకా మిర్చి తినలేదు. మా అమ్మకి చెప్తే మళ్ళీ మామ ఇంకా మిర్చి తినలేదని చెప్తుంది. బాగుందా? సూపర్. మీ అత్తకి నచ్చితే గ్రేట్ అమ్మా. అది అంటే ఒక పట్టణ నచ్చదు మీ అత్తకి నిజంగా. తొందరగా మీరు మా అమ్మ కూడా వచ్చింది నాకు. ఇప్పుడు మీ ఇద్దరు మిగిలిండ్రు ఇంకా తినేస్తే తర్వాత కార్యక్రమం చేసుకోవాలి. మిర్చి కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేనంటే మా అమ్మ చేసింది ఎప్పుడు తిన్నా కదా, నువ్వు ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం. అర్చన కూడా ఫస్ట్ టైమే తినలే. అర్చన కూడా వడపావు తిన్నాయంట. ఇది తిన్నా. 3, 2, 1 go. Congratulations and celebrations. Na 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 na. మూడు బాగుండదు కాబట్టి తాత ఇయ్య తాత ఇయ్య. సీత క్లాప్స్ పెట్టవా నువ్వు? క్లాప్స్. శ్రీత Congratulations on your successful journey. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నన్ను చూపి ఏ యూఎస్ టైం ప్రకారం. అంటే థ్యాంక్ యూ సో మచ్. Yeah. వెరీ గుడ్. ఇలాంటి యానివర్సరీలు ఇంకొక 100 జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఇలాంటి పిల్లలు ఉంటే మాకు మంచిగా జరుపుకుంటాం ఇట్లానే. వేసారు. నేను ఎప్పుడో వేరేలాగా అన్నావు. ఏమన్నా గిట్టుబుట్టు. సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి అలా అలా. ఇవాళ కేక్ కేక్ పెట్టుకున్నాను తాత. రోజు మీ హ్యాపీ బర్త్డే సీత. ఇద్దరికి హ్యాపీ యానివర్సరీ చెప్పు, కిస్ ఇవ్వు. అబ్బో అమ్మో అది నీకే కదా నాకా? థ్యాంక్ యూ. మెక్సికన్ కిసి తాతకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బిడ్డ. యానివర్సరీ. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ రా. పెట్టేసేయండి. వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. రండి అండి వెనకాల ఉంది. హ్యాపీ యానివర్సరీ మామ. థ్యాంక్ యూ. అవి మీద పడుతుంది.
ఏంటంటే అంత ఆగిస్తుంది నా అర్థం కాదు. బాగా ఆగింది ఇప్పుడు.